హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు శ్రీకాస్ వెల్. సో ఫైనల్గా శ్రీకా యాన్యువల్ డే సెలబ్రేషన్స్ వచ్చేసిందండి ఆ రోజు. సో ట్యాగ్స్ ఇచ్చారని చెప్పాను కదా ఆల్రెడీ. సో ఆ ట్యాగ్స్ అన్నీ మేము హ్యాండ్స్కి వేసుకున్నాము. శ్రీకా ఇలా రెడీ ఉంది. సో ఈ యాన్యువల్ డే ఎక్కడ అంటే హైదరాబాద్లో బిహెచ్ఎల్లో ఉన్న ఇంటర్నేషనల్ క్లబ్ ఆడిటోరియంలో సెలబ్రేట్ చేశారండి. సో శ్రీకా బయలుదేరింది, యాన్యువల్ డే కోసం వెళ్ళిపోతుంది ఇప్పుడు. సో కూపన్స్ కూడా ఇచ్చారు అని చెప్పాను కదా, ఫుడ్ కూపన్స్ అండ్ గేమ్ కూపన్స్. అవి ఏం చేశారు అంటే చూపిస్తానండి. ఓకే, ఫైనల్గా వెళ్ళిపోయాము, రీచ్ అయ్యాము అక్కడికి. సో ఇంటర్నేషనల్ క్లబ్ ఆడిటోరియం. అండ్ దీని పేరు ఏం పెట్టారు అంటే యాన్యువల్ డే పేరు కేజీఎస్ జాతర అని పెట్టారు. సో చూసారండి, బయట అవుట్పుట్ అనేది డెకరేషన్ అలా ఇచ్చారు, అట్లాగా. అండ్ ట్రాక్టర్లో కూడా గడ్డి పెట్టారండి. సో నిజంగానే వాళ్ళు చెప్పినట్టు జాతర లాగానే ఉందండి. డెకరేషన్ మొత్తం పల్లెటూరి వాతావరణం లాగా అండ్ హట్స్ టైప్ అవన్నీ డెకరేషన్ చేశారు. సో ఆ కూపన్స్ తోటి, గేమ్ కూపన్స్తో ఏం చేశారు అంటే అక్కడ చిన్న చిన్న స్టాల్స్ లాగా పెట్టారండి. సో మనం ఎగ్జిబిషన్కి వెళ్తే స్టాల్స్ ఉంటాయి కదండి, రింగ్స్ కానీ బాల్స్ కానీ అలా డిఫరెంట్ గేమ్స్. సో మనం అమౌంట్ పే చేసి ప్రైజెస్ గెలుచుకుంటాము. సో సేమ్ ఇంతేనండి, ఇక్కడ స్టాల్స్ పెట్టారు చూడండి, సుత్తి కొట్టు ఇవన్నీ స్టాల్స్ అండి. సో వాళ్ళు ఆల్రెడీ ఆ స్టాల్ నేమ్ పక్కన మెన్షన్ చేస్తారు ఎన్ని కూపన్స్ ఇవ్వాలి అని. సో 5 కూపన్స్, 10 కూపన్స్, 15 అలా ఆ కూపన్స్ ఇచ్చేస్తే మనం ఆ గేమ్లో ఆడొచ్చండి. ఆ గేమ్ ఆడిన తర్వాత మనం విన్ అవుతే మళ్ళీ వాళ్ళు ఇంకో కూపన్ ఇస్తారు. ఆ కూపన్ యూస్ చేసుకొని మనము గిఫ్ట్స్ తీసుకోవచ్చు. సో అక్కడ గిఫ్ట్స్ కూడా సపరేట్గా పెట్టారు, చిలక జోష్యం కూడా పెట్టారు. సో 50 పాయింట్స్ ఉన్న కూపన్ ఇస్తే మనం చిలక జోష్యం కూడా చెప్పించుకోవచ్చు. బెలూన్ ట్విస్టర్ కూడా పెట్టారు. సో అక్కడ ఇంకా సపరేట్గా క్లాత్స్ సేల్ చేశారు, ఫ్యాన్సీ ఐటమ్స్ కూడా సేల్ చేశారు. సో ఇంకా నాకు డిఫరెంట్గా అనిపించింది ఏంటి అంటే వాటిలో తొక్కుడు బిళ్ళ, ముగ్గుల పోటీ అండ్ లక్కీ డిప్, చేనేత వస్త్రాలు, తాడాట, మనం చిన్నప్పుడు ఆడుకున్న గేమ్స్ అన్నీ పెట్టారండి. సో అందుకే ఇది డిఫరెంట్గా జాతర టైపే ఉందండి. అండ్ ఇక్కడ సెటప్ కూడా పెట్టారు, ఒక గుడిసెలాగా. మనం పొంగల్కి పల్లెటూరులో వాతావరణం ఎలా ఉంటుందో అలా సెటప్ కూడా పెట్టారండి. సో శ్రీకా అక్కడ దిగింది ఫొటోస్. గేమ్ కూపన్స్తో పాటు ఫుడ్ కూపన్స్ కూడా ఇచ్చారు అని చెప్పాను కదా. సో సేమ్ అంతే అండి. ఇప్పుడు మీరు చూస్తే చక్ర పొంగలి కావాలి అంటే 40 పాయింట్స్ ఉన్న కూపన్ ఇవ్వాలి. సమోసా, బజ్జీ, దోశ, బిర్యానీ, ఉప్మా, సో ఇలా మనకి ఏది కావాలంటే అది పాయింట్స్ అనేది అక్కడ మెన్షన్ చేశారు. ఆ బుక్లో నుంచి మనం పాయింట్స్ తీసి వాళ్ళకి ఇస్తే వాళ్ళు మనకి ఫుడ్ ఇస్తారండి. సో బడ్డీ కొట్టు అని కూడా పెట్టారు. సో చిన్నప్పుడు మనం తిన్న చింతపండు, తిమ్మిరి బిళ్ళలు, బఠానీలు అవన్నీ కూడా పాయింట్స్ లాగా పెట్టారు. సో ఇవేనండి గిఫ్ట్స్. మనకు వచ్చిన కూపన్స్ని బట్టి విన్ అయిన తర్వాత ఇక్కడికి వచ్చి మనం గిఫ్ట్ సెలెక్ట్ చేసుకోవచ్చు. కుండలు కూడా తయారు చేశారు, గోరింటాక్ 30 పాయింట్స్. సో ఇలా చాలా డిఫరెంట్గా అంటే చాలా డిఫరెంట్గా చేశారు. అండ్ ఉట్టి కొట్టడం కూడా పెట్టారండి ఇక్కడ చిన్నపిల్లలకి. అది అండి ఫైనల్గా. సో గేమ్ కూపన్స్, ఫుడ్ కూపన్స్ ఎందుకు ఇచ్చారు అన్నది ఇప్పుడు మీకు అర్థమైపోయింది కదండి. సో లక్కీ డ్రా కూడా పెట్టారు, దానికి 2 పాయింట్స్ ఇస్తే మన నేమ్ రాసి ఆ లక్కీ డిప్లో వేస్తే వాళ్ళు డ్రా చేస్తారు. సో ఫైనల్గా స్టార్ట్ అయిందండి యాన్యువల్ డే. సో జ్యోతి ప్రజ్వలన వాళ్ళ ప్రిన్సిపల్ మేడం స్టార్ట్ చేశారు. సో తర్వాత ఇంకా యాన్యువల్ డే అంటే మీకు తెలిసిందే కదా, డాన్సెస్, సాంగ్స్, సో అన్నీ స్టార్ట్ చేశారు. సో అన్నీ చూడండి. సో శ్రీకా నర్సరీ చదువుతుంది. సో ఫస్ట్ నర్సరీ కిడ్స్ పెర్ఫార్మెన్స్ అండి. సో శ్రీకాంత్ అండ్ వాళ్ళ ఫ్రెండ్స్ అందరూ స్టేజ్ మీద నిలబడ్డారు. ఈ స్టేజ్ వచ్చేసి సెంటర్లో పెట్టారండి. సో చుట్టూ ఆడియన్స్ చూసేటట్లు.
సో నర్సరీ పెర్ఫార్మెన్స్ అయిన తర్వాత నెక్స్ట్ ఎల్కేజీ వాళ్ళదండి వివాహ భోజనం అనే కాన్సెప్ట్. సో ప్రతి పేరెంట్ని ఒక డిష్ అనేది ప్రిపేర్ చేసుకొని రమ్మన్నారండి. సో చూస్తున్నారు కదా, పేరెంట్స్ హ్యాండ్స్లో బాక్సెస్ ఉన్నాయి. సో అందరికీ అది టేస్ట్ చేపించి ఎవరిది బాగుంది అంటే వాళ్ళకు కూడా ఒక గిఫ్ట్ కూపన్స్ ఇచ్చారండి. నెక్స్ట్ కిడ్స్తో వచ్చిన గ్రాండ్ పేరెంట్స్ అందరినీ తీసుకుని రమ్మన్నారండి స్టేజ్ మీదకి. సో చూసారండి గ్రూప్ ఫోటో ఎంత బాగుందో. సో కిడ్స్ అండ్ వాళ్ళ గ్రాండ్ పేరెంట్స్ అండి. సో ఎక్కువ ఏజ్ ఉన్న అమ్మమ్మ తాతయ్య కానీ నానమ్మ తాతయ్య కానీ వాళ్ళు సన్మానం కూడా చేశారండి. నిజంగా చాలా అంటే చాలా బాగుందండి. సో గ్రూప్ పి కూడా తీసుకున్నారు. అండ్ ఫైనల్గా పేరెంట్స్ని ఎవరినైనా నలుగురిని స్టేజ్ మీదకి రమ్మన్నారు. అండ్ గ్రాండ్ పేరెంట్స్ గురించి అండ్ వాళ్ళ మన లైఫ్లో పోషించే పాత్ర, వాళ్ళ ఇంపార్టెన్స్ ఏంటి అని అడిగారండి స్టేజ్ మీద. సో వాళ్ళ గురించి ఎక్స్ప్లెయిన్ చేశాము. సో చెప్పిన వాళ్ళకి గిఫ్ట్ వౌచర్స్ ఇచ్చారు మళ్ళీ.